హాయ్ అండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3. దీంట్లో ఈరోజు అయితే చాలా బాగుంది ఎపిసోడ్. చాలా నీట్గా మంచిగా అనిపించింది నాకైతే. చూసినంతసేపు అరే బాగుందిరా, ఇలాంటి వాళ్ళే కదా మన బిగ్ బాస్ హౌస్లోకి కావాల్సింది అని ఎవరిని చూస్తే అనిపించింది. నాకు ఒకరిని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. నిన్న మొన్న ఈ 2 ఎపిసోడ్లు చూసినా కూడా అంత ఇంప్రెషన్గా ఎవరిని చూసినా అనిపించలేదు. ఒకే ఒక అమ్మాయిని చూస్తే మాత్రం నాకు నిజంగా ఇలాంటి అమ్మాయే కదా కావాల్సింది బిగ్ బాస్ హౌస్లోకి అని నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది. ఎవరు ఆవిడ? తర్వాత ఇలా పూజారికి అన్యాయం జరిగిందా, అపర్ణకు అన్యాయం జరిగిందా, అసలుకు గ్రీన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి నిజంగానే ఎలిజిబులా కాదా, వాళ్ళకి ఎందుకు గ్రీన్ కార్డులు ఇచ్చారు, ఇంకా రెడ్ కార్డులు ఇచ్చిన వాళ్ళల్లో ఎందుకు వాళ్ళకి రెడ్ కార్డులు వచ్చాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ తర్వాత కామెంట్ చేయండి. ఈ వీడియోను నచ్చితే ప్లీజ్ లైక్లు చేయడం అంతా మర్చిపోకండి. లైక్ అయితే ఒకటి ఇవ్వండి అని రోజు అడుగుతున్నా. ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి ఎవరు వచ్చారు? స్వస్తి వ్యాకర్ని. ఈ స్వస్తి వచ్చేసి ఈ అమ్మాయి మోడల్ ప్లస్ మిస్ ఇండియా. మోడల్ అనగానే మిస్ ఇండియా మోడల్ వీళ్ళంతా కూడా ఏంటంటే పొట్టి బట్టలు వేసుకుంటారు, పొట్టి గౌన్లు వేసేసుకొని మోడలింగ్ చేస్తుంటారు. మిస్ ఇండియా కూడా సేమ్ అంతే, అదే ప్రాసెస్లో చేస్తుంటారు కదా. ఈ అమ్మాయి కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట. పొట్టి బట్టలు వేసుకొని పొట్టి గౌన్లు వేసుకొని తిరుగుతుంటే ఈ అబ్బాయి అంట ఆ అమ్మాయిని చెంప మించి కొట్టినట్టు చెంప గుయ్యి అన్నదట. చెవు ఆల్మోస్ట్ పోయింది, కర్ణవేరి పలిగిపోయింది అనే లెవెల్కి వచ్చిందంట. దాని తర్వాత సెట్ అయిపోయింది. ఆ అబ్బాయిని వదిలించుకుంది. దాని తర్వాత ఆ అబ్బాయి అయితే ఏ కాలేజీలో చదువుతుండో అదే కాలేజీకి ఏమే మోడల్గా ఒక మిస్ ఇండియాగా అక్కడికి వెళ్ళడము, ఆ అబ్బాయి చూడడము జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు అంటే మీరు బిగ్ బాస్ హౌస్లో నువ్వు నిగ్గగలుగుతావా, బిగ్ బాస్ హౌస్లో ఉండగలుగుతావా అంటే, ముంబైలో ఉన్నప్పుడు నేను అలాంటి అంటే ఎట్లాంటి అవకతవకలు చూసేసాను. నాకు మా అమ్మ ఏమంటారు, మేము ఒకతే కూతురు, నాన్న లేడు. నాకు ఇలా నేను ఎలా పెరిగాను, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది, ఏ పొజిషన్లో నేను ఏం ఎదిగాను, ఎలా ఉన్నాను అన్నిటి గురించి చెప్పింది. తను చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళకు కొంచెం అంటే ఏమంటారు జడ్జెస్ని మెప్పించే లెవెల్లోనే మాట్లాడింది. తను ఇచ్చిన 5 నిమిషాల్లో మాట్లాడగలిగింది. ఆ అమ్మాయి క్యూట్గా ఉంది, మంచిగానే ఉంది, అందంగా ఉంది. రావడంతోనే మస్తు షాగుతో వచ్చేసింది. అంటే డ్యాన్స్ వేసుకుంటూ వచ్చేసింది. రే సూపర్ డ్యాన్స్ వేస్తుందిరా, భలే ఉందిరా అని అనిపించింది. నాకైతే నచ్చింది. అదేవిధంగా జడ్జెస్ కూడా నచ్చడం వల్ల 2 గ్రీన్ కార్డులు అయితే జడ్జెస్ ఇవ్వడం జరిగింది. 2 గ్రీన్ కార్డులు ఇవ్వడం జరిగింది. నవదీప్ గారును తర్వాత అభిజిత్ గారు 2 గ్రీన్ కార్డులు ఇవ్వడం జరిగింది. బిందు మాధవి గారు మాత్రం రెడ్ కార్డు ఇవ్వడం జరిగింది, హోల్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ చూద్దాము, ఇంకా నీలో ఏం పొటెన్షియల్ ఉందో నెక్స్ట్ రౌండ్ చూద్దామని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ రెండో పర్సన్ వచ్చేసి మనకు పంతులు, గుళ్ళ పూజారి ఉంటాడు కదా, పూజారి రావడం జరిగింది. ఆ పూజారి వచ్చిన తర్వాత పూజారి వచ్చేసిండు. దాని తర్వాత నార్మల్ డ్రెస్లో వచ్చేసిండు. తను వచ్చినటువంటి సాంగుకు డ్యాన్స్ వేసిండు. జడ్జెస్ని కూడా ఇంప్రెస్ చేసే విధంగానే మంచిగా చేసిండు, అన్నీ బాగున్నాయి. మల్టీ టాలెంట్ పర్సన్. అతనికి పూజారితో పాటు అంటే పూజ చేస్తూ పాటు ప్లస్ కొన్ని ఫిలిమ్స్ అలా ఇలా నేను యాక్ట్ చేయాలని నాకు కోరిక ఉండేది. ఎక్కడక్కడ ఆడిషన్స్ కూడా వెళ్ళాను. నన్ను ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంకా నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. మరి నేను అలా ఎదగాలనుకుంటున్నాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నా. నాకు కూడా అంటే నేను మల్టీ టాలెంటెడ్గా అన్నీ చూపించుకోవాలనుకుంటున్నాను. ఒక పంతులుగానే ఉండిపోవడం కాదు, నేను సినీ ఫీల్డ్లో కూడా రావాలని నాకు అది ఇంట్రెస్ట్, రావాలని చిన్నప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సింగర్గా పాట అన్నిట్లో ఉన్నా అని చెప్పేసి మల్టీ టాలెంటెడ్ అన్నట్టు చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ అబ్బాయి చూడగానే ఓకే బాగుండరా అని అనిపించింది. ఇక్కడ జడ్జెస్ నీకు ఈ ప్లాట్ఫామ్ సెట్ కాదు అంటే బిగ్ బాస్ హౌస్ నీకు సెట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు పూజారి కదా, గుళ్ళో పూజ చేసుకుంటూ ఉండాల్సింది, నీ జీవితం మొత్తం అలా బతకాలి తప్ప ఇలా నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసి గొప్పగా పేరు తెచ్చుకొని ఫేమ్ కోసం వస్తున్నావు. ఈ ఫేమ్ నీకు అవసరం లేదు, నీకు అక్కడే మంచిగా ఉంది, అన్నీ మంచి లైఫ్ ఉంది, నీ బెటర్ లైఫ్ అదే అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్టే నాకు అర్థం కాలేదు. అంటే పూజారి అయితే సినిమాలకు రాకూడదా, పూజారులు సినిమాల్లో అవకాశాలు రాకూడదా, వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి రాకూడదా? నాకు అర్థం కాలేదు. జడ్జెస్ ముగ్గురు కనీసం హోల్డ్ అన్న పెట్టలేదు. ఒక 2 గ్రీన్ కార్డులు ఇచ్చేసి ఒక రెడ్ కార్డు ఇచ్చేసి హోల్డ్లో పెట్టినా బాగుండు, నెక్స్ట్ రౌండ్ చూద్దాము అని చెప్పేసి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. కానీ అతను పూజారా ఇంకేదన్నా అని చూడడం అనేది నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఒక రైతు బిడ్డకు అవకాశాలు ఇస్తారు, డాక్టరు మెడిసిన్ చదువుతున్నటువంటి అమ్మాయి కూడా అవకాశాలు ఇస్తారు. మెడిసిన్ చదువుతుంది కదా ఆ అమ్మాయి, నీకు ఇంకా ఫ్యూచర్ బాగుంది, నువ్వు డాక్టర్ కావాలి, నేను మధ్యలో మెడికల్ ఆపేసుకొని వస్తే ఎలా,
నువ్వు అది ఆపుకోకూడదు, నువ్వు మెడికల్ కంప్లీట్ చేయి, నీకు ఫ్యూచర్ చాలా ఉంది, భవిష్యత్తు చాలా ఉంది అని చెప్పేసి ఎందుకు ఎలగొట్టలేకపోయారు? దివ్యనిఖిత గారు అట్లా వచ్చినప్పుడు, దివ్యనిఖిత వచ్చినప్పుడు దివ్యనిఖితని ఎందుకు ఓల్లో పెట్టలేక ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్ హౌస్లో? లాస్ట్ సీజన్లో అట్లా తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం తక్కువ అయిందని? మల్టీ టాలెంటెడ్, బాగా మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి డ్యాన్స్ వేస్తున్నాడు, ఆయనకు ఎంతవరకు వచ్చో డ్యాన్స్ అంతవరకు వేయగలుగుతున్నాడు, జడ్జెస్ని మెప్పించే విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన వీళ్ళకి నచ్చినాయి. కానీ ఈ ప్రొఫెషన్ వద్దు, అదేందో తెలియదు. మీరు ఒక ఆర్మీ బిడ్డకు అవకాశాలు ఇస్తారు, ఒక రైతు బిడ్డకు అవకాశాలు ఇస్తారు, డాక్టర్ బిడ్డకు అవకాశాలు ఇస్తారు, కానీ ఇలా పూజార్లకు అవకాశాలు ఉండవా? అంటే పూజార్లు మాత్రం మనుషులు కదా, వాళ్ళకి అవసరాలు ఉన్నాయా? వాళ్ళకి అవకాశాలు ఇయ్యరా? ఏంటి నాకు అర్థం కాలేదు. జడ్జెస్ ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఏం మీ ప్రాసెస్ ఏంటిదని నాకు అర్థం కాలే. కొంతమందికేమో మేము బతుకు తెరువు కోసం వస్తున్నాం, డబ్బులు సంపాదించుకోవడం కోసం వస్తున్నాం అని అంటారు కొంతమంది వచ్చినప్పుడు, వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు. కొంతమందినేమో నెక్స్ట్ ఏది మేము చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో, మేము చేస్తున్నటువంటి జాబ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా నేను డెవలప్ చేసుకుందామని వస్తున్నా, నేను అందరికి చూపించుకోవడానికి వస్తున్నా అని ఇట్లా అంటే అనగానే వాళ్ళు అందంగా ఉంటే సరిపోతుంది. లేదు ఇంకో కొంతమంది బట్టలు ఇప్పేసుకొని బాడీ చూపించేసి ఫిట్నెస్ చూపించేస్తే సరిపోతుంది, అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. ఏమైంది పూజారి కాడ ఏం తక్కువ ఉంది? ఆయన ఇంకొక ఓళ్ళ పెట్టి చూడపోయారు, ఇంకో 2 రౌండ్ మీరు ఇంకొక ఏంటిది 2-3 ఎపిసోడ్లు చూడపోయారు, చూసిన తర్వాత అతను నచ్చకపోతే ఎలిమినేషన్ చేయపోయారు. ఎందుకు ఫస్టే రెడ్ కార్డులు ఇచ్చేసి రెడ్ కార్డులు ఇచ్చేసి రిజెక్ట్ చేయడం జరిగింది? ఆ అబ్బాయికి ఏ అర్హత లేదని. జడ్జెసుడు ఇక్కడ చూసినట్లయితే బయాస్ అనిపిస్తుంది. అందంగా ఉండాలి, 2-3 బ్రేకప్లు కావాలి, పులిగోర కంటెంట్ కావాలి, తర్వాత ఏది కామెడీ షోలలో వల్గర కామెడీ చేయాలి. ఏంటిది ఒకరి మీద ఒకరు పంచలేసి వేసుకొని వల్గర పంచలు వేసినా కూడా సరిపోతుంది మీకు. ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు తప్ప మరి ఈ అబ్బాయి ఒక పూజారి వృత్తిలో ఉంటే తప్పేంటి? ఒక పూజారి వృత్తిలో ఉన్నవాడు షోకి రాకూడదా? బిగ్ బాస్ షోకి అర్హత లేదా? అంటే మీ బిగ్ బాస్ షో బూతుల షోనా? మరి అంటే ఇలాంటి వాళ్ళు వచ్చేసి అలా ఏం చేస్తారు అనుకుంటారా? ఏంటి అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు సమాజానికి? ఏమి ఇస్తారు? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అర్హత లేదని నాకు అడగాలనిపించింది. జడ్జెస్కే ఇది సూటిగా నేను అడగాలనిపించింది. ఆ అబ్బాయికి ఇంకొక అవకాశం ఇచ్చుంటే బాగుండేది, ఇంకో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటట్టుగా. ఆ తర్వాత 2 రౌండ్లు ఉంటాయి కదా, మీరు చేస్తుంటారు, ఆడిషన్స్ జరుగుతుంటాయి, 2-3 రౌండ్లలో ఆడిషన్స్ చేస్తుంటారు. ఆ టైంలలో రిజెక్ట్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. నాకు అట్లనే అనిపించింది. అట్లా డైరెక్ట్ రిజెక్ట్ చేసేసి నువ్వు ఈ షోకి పనిచేయవు, నువ్వు నీ లైఫ్ నువ్వు జీవించుకోపో, నీకు అదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ముఖం మీద కొట్టించినట్టు చెప్పడం అనేది నాకైతే అభిజిత్ గారు కూడా చెప్పడం నాకు అది నచ్చలేదు అనిపించింది. నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందని లేదన్నది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3వ పర్సన్ వచ్చేసి అపర్ణ. ఈ అమ్మాయి కూడా సేమ్. ఈ అమ్మాయి అకాడమీ పెట్టుకుంది. అకాడమీ అంటే ట్రైనింగ్ ఇస్తుంటుంది, ఆర్మీ వాళ్ళకి కానీ పోలీస్ ట్రైనింగ్స్ కానీ అలాంటివి ఇస్తుంటుంది. అకాడమీ పెట్టుకుంది. ఆ అకాడమీ ఇంకా జనాలకు చూపించుకోవాలి, నేను జనాలకి గొప్పగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినా అని చెప్పేసి అన్నది. అనగానే ఓకే నువ్వు చెప్పుకోవడానికి మేమందరం ప్రమోషన్ చేస్తుంటాం, మేమందరం ట్విట్టర్లో అక్కడెక్కడ పెట్టేస్తామో, ఇన్స్టాలో గిట్లా పెట్టేస్తే ఒక పోస్ట్ పెట్టేస్తే నీది వైరల్ అవుతుంది కదమ్మా, నీకు అక్కడికి వస్తారు కదా అని చెప్పేసి అనగానే ఈ అమ్మాయి మాట్లాడలేకపోయింది. సార్ నాకు మనీ అవసరము, నాకు మా అమ్మ పేదోళ్ళు, నేను ఏ స్థాయి నుంచి వచ్చినో తెలుసు, ఇంటర్మీడియట్ తర్వాత నాకు అవకాశాలు రాలేదు, ఏం చేయాలో అర్థం కాక జాబుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా. చేస్తున్న టైంలలో నేను ఒక అకాడమీ పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో అవార్డులు గెలుచుకున్నా కానీ నాకు సంతృప్తి కలగలేదు. నేను అకాడమీలో ఇంకా మంచిగా పొజిషన్కి రావాలనుకుంటే నాకు మనీ అవసరము అని చెప్పేసి డైరెక్ట్ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు నీకు అకాడమీ కావాలనుకుంటే నీకు ఇది అని ఈ లోపల కథం నీకు డెవలప్ చేయాలనుకుంటే మేము ఇన్స్టాలో పెడతాం, నీ ఐడియా అమ్మ, నీది చెప్పమ్మా, ఏం కోచింగ్స్ అంటారో దాని పేరు చెప్పమ్మా అని చెప్పే లోపల అమ్మాయి బోర్ని ఏడవడం వల్ల ఏడ్చేసింది. ఆ లోపల అభిజిత్ గారు, బిందుమాధవి, రెడ్ కార్డు ఇవన్నీ ఇచ్చేసారు. తర్వాత ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. శ్రీముఖి పిలిచేసి నువ్వు ఇక్కడే ఏడుస్తున్నావు, రేపు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏం నిరూపిస్తావని, ఇప్పుడు ఏడ్చిన దానివి అప్పుడేం నిరూపిస్తావని అని చెప్పేసి ఆ శ్రీముఖి గారు డైరెక్ట్ ఆయన జరిగింది. తర్వాత ఇంకొక అసలు ఏడవకుండా స్ట్రాంగ్గా ఇంకా రీజన్ చెప్పుంటే అప్పుడు, ఎందుకంటే ఆ అమ్మాయికి 5 నిమిషాల కానీ కొంచెం ఎక్కువనే ఇచ్చారు టైము. ఆ టైంలో ఆమె ప్రూఫ్ చేసేసుకొని కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడేసి స్ట్రాంగ్ పాయింట్లు పెట్టేసి మాట్లాడితే కనీసం అట్లీస్ట్ ఒక్క గ్రీన్ కార్డ్ అయినా వచ్చేదేమో, నవదీప్ గారు గ్రీన్ కార్డ్ ఇచ్చునేమో అని నాకు అనిపించింది నాకు అక్కడ షో చూసిన తర్వాత. ఇక నెక్స్ట్ 4వ పర్సన్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 4వ పర్సన్ వచ్చేసి నవరసాలు. ఈ నవరసాలు ఆర్కే వచ్చేసిండు. ఈ నవరసాలు ఆర్కే వచ్చేసిన తర్వాత నాకు కామెడీ చేయడం వచ్చు, తర్వాత డ్యాన్స్లు వేస్తా, నేను నాకు ఫిట్నెస్ కూడా ఉంది, నా ఫిట్నెస్ కూడా చూడండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. అనేసరికి ఇక నీవు ఏం చూస్తామని చెప్పేసి ఒక డ్యాన్స్ వేయించారు. దాని తర్వాత అతనితో ఒక బరువులు ఇట్లా మోపించారు, ఏది డిషన్ ఒక ఫైటింగ్స్ అట్లా చూపించారు. దాని తర్వాత ఇక వీళ్ళిద్దరు రెడీ చేశారు, నీకు సెట్ అవ్వదు షో అని చెప్పేసి.
నవదీప్ గారు బిందుమాధవి రెడ్డి ఇచ్చిన తర్వాత అభిజిత్ గారు సరే ఓల్లో పెడుతుంది, నీకు ఒక గ్రీన్ ఇస్తున్నా అని చెప్పేసి ఒక గ్రీన్ ఇచ్చేసి అతను ఓల్లో పెట్టడం జరిగింది. నాకైతే అంతగా ఇంప్రెస్ చేసినట్టు అనిపించలేదు, ఇంప్రెస్ అయినట్టుగా అనిపించలేదు. కాబట్టి అతనికి ఓకే పర్వాలేదు అని అనిపించింది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చేసి చేంజ్ చేసుకుంటే ఇక బెటర్ అయినది. పర్వాలేదు అని అనిపించింది. ఇప్పటివరకు అయితే ఒక రెండు రెడ్లు ఒక గ్రీన్ రావడం ఓకే అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి, అనగనగా ఒక రాజకుమారి కథ అంటారు చూసినావా, రాజకుమారి వచ్చింది. రాజకుమారి డయానా. ఈ అమ్మాయి చూస్తే అసలు చాలా సన్నగా ఉంది, బక్క పల్సని అమ్మాయి, నల్లగా ఉన్నా కూడా అందములో చాలా బాగుంది. అంటే తెల్లగా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారని కాదు, నలుపులో కూడా అందమైన నలుపు ఉంది, ఫేస్లో కళ ఉంది. అసలు తను మాట్లాడుతుంటే మనం కన్ను తిప్పకుండా ఆ అమ్మాయి వైపే చూస్తుంటాము. అంత టాకింగ్ పవర్తోని అంత నీట్గా పొలైట్గా మాట్లాడుతున్నటువంటి ఉందతనంతో మాట్లాడుతుంది. నీకు రావడమే ఆ అమ్మాయికి 2 మ్యారేజ్లు అయినాయి. 2 మ్యారేజ్లు అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అబ్బాయి నల్లగా ఉన్నాడని చెప్పేసి, అమ్మాయి నల్లగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ మర్దల్ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయి డైవర్స్ చేయడం జరిగింది. ఇంట్లో ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేయడం జరిగింది. ఇష్టం లేదా అని అడగకుండానే ఇంకో మ్యారేజ్ చేసేసారు. ఆ మ్యారేజ్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్ ఏమన్నా చక్కగా ఉందా అంటే వాడు కూడా అలానే ఉన్నాడు, నన్ను చూసుకోవట్లేదు, మా హస్బెండ్ కూడా నన్ను ఏం చూసుకోడు, పట్టించుకోడు, నా కోసం నేనే నిలబడాలి, నా ఇష్టాలను ఏ రోజు కూడా అతను అంగీకరించలేదు. నేనే కుటుంబాన్ని పోషిస్తున్నా, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా 3 పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా, నేను ఇన్స్టాలో రీల్ చేస్తుంటాను, ఇన్స్టాలో చిన్న రీల్ చేసేసి పోస్ట్ చేస్తుంటాను అని చెప్పడం జరిగింది. మరి అదే ఇన్స్టాలో రీల్ చేయడమేనా అని చెప్పేసి బిందుమాధవి గారు అడిగారు. అడిగిన తర్వాత అదే కాదు, నేను కుట్టు మిషన్ కూడా కుట్టుకుంటా ఉంటాను, నా పిల్లల పోషణ కోసం కుట్టు మిషన్ కుట్టుకుంటాను, నా పిల్లలు చదివించుకోవాలి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చదివించుకోవాలి, అంటే డబ్బులు కావాలి, డబ్బులు నేను సరైన చదువు ఇయ్యలేనేమో, నా కుట్టు మిషన్తోనే నేను సరైన చదువు ఇయ్యలేనేమో, లీడ్ చేయలేనేమో, వాళ్ళ లైఫ్లు 3 పిల్లల లైఫ్లు లీడ్ చేయాలంటే నా నుంచి అవుతుందో కాదో అనే ఉద్దేశంతో నేను ఈ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాను. ఎందుకంటే నేను భయం అనే వెబ్ సిరీస్ తీశాను, దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకున్నాను. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి సినిమాలలో ఎవరైనా డ్యాన్స్లు వేస్తుంటే అలా వేస్తే బాగుండు, అలా డ్యాన్స్ ఆడితే బాగుండు, అలా చూస్తే బాగుండు, నేను కూడా అలా అందరిలాగా నేను కూడా టీవీలో కనపడితే బాగుండు అనే ఆలోచనలు నాకు చాలా వచ్చినాయి, చిన్నప్పటి నుంచి వచ్చినాయి. అయినా నేను ఇలాంటి వ్యక్తపరిచినప్పుడు మా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నాకు అప్పుడు సపోర్ట్ చేయడమే కాదు, డిస్కరేజ్ చేసేది. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు నా హస్బెండ్తో నేను ఎందుకు కలిసి ఉంటానా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ నాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లల కోసమే నేను నా పిల్లలకు మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం. నేను ఎవరైనా ఇప్పుడు ఇవాళ రేపట్ల మనం చూస్తుంటాం, చిన్నప్పటి నుంచి నేను ఒక సింగిల్ మదరే నన్ను పెంచింది, అంటే సింగిల్ పేరెంటే నాకు కూడా. ఆ అమ్మ నన్ను పెంచుతున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెరుగుతుంటే ఆ టైంలలో తాత అని, మామ అని, అక్క అని, చెల్లి ఇట్లా రిలేషన్లలోకి వెళ్తున్నప్పుడు ఎవరు ఎలా ఎక్కడ టచ్ చేస్తారో, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాం ఈ రోజులలో. అప్పట్లోనే అలాంటి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే నాకు అనిపించింది, నా పిల్లలకు ఒక తండ్రి ఉండాలి, తండ్రి ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం కోసమే పిల్లలకు తండ్రి అంటే ఇష్టము, తండ్రికి పిల్లలంటే ఇష్టం కదా, నన్నంటే ఇష్టపడకపోయినా వాళ్ళతో అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు కదా అనే ఉద్దేశంతో నేను అతనితో కలిసి ఉన్నాను అని మంచిగా చెప్పింది ఆ అమ్మాయి, చాలా చక్కగా మాట్లాడింది. దాని తర్వాత ఇంకా మరి ఏంటి నీవు అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తానంటే చెప్పింది, తను పిల్లల పోషించుకోవడం డైరెక్ట్ చెప్పేసింది. నా పిల్లల కోసము, నా పిల్లలకి ముందుగా ఫ్యూచర్లో వాళ్ళకి చదువులు ఇవ్వడం కోసము, మంచి చదువులు ఇవ్వాలంటే నేను ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు కావాలి కాబట్టి, నేను సంపాదించేది సరిపోదు కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత నవదీప్ గారు కానీ బిందుమాధవి గారు కానీ అసలు షాక్ అయిపోయారు. ఆ అమ్మాయి మాటలో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టిలాడాయి, నా ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయి నా పిల్లలు నా దగ్గర రావాలంటే, నా బాబు నా దగ్గర రావాలంటే భయపడిండు, నన్ను చూసి భయపడేది. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది, నా పిల్లలు నాకు దూరంగా వెళ్తున్నారే అనే ఒక భయం నాకు కూడా కలిగింది. అసలుకి ఏంటి నేను ఏ పొజిషన్లో ఉన్నా అనుకున్నా, అయినా కూడా నాలో ధైర్యం చచ్చిపోలేదు. అదే ధైర్యంతో నేను రీల్స్ చేస్తుండేది. ఎలాంటి దెబ్బలు తగినాయో అలాంటి దెబ్బలతోటే నా ముఖాన్ని ఉన్నట్టుగానే జనాలకు చూపించుకున్నాను. ఏ రోజు కానీ ఫిల్టర్ పెట్టేసి మాస్కులు పెట్టేసి నేను చేయలేదు వీడియోస్. అదే ముఖాన్ని అదే ఫేస్ను జనాలకి నేను పరిచయం చేశాను. అక్కడ నుండి నేను ఏ రోజు కుంగిపోలేదు, కష్టపడుతూనే వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ఈ స్టేజ్ మీదకి కష్టపడుతూనే వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా నాకు అసలు చెబుతుంటే ఆ అమ్మాయి వైపే చూసేసాను. అసలు నిజంగా చెప్పాలంటే అరే ఇలాంటి అది ఒక ఆడపిల్లగా మనం దగ్గరగా కనెక్ట్ అవుతా ఉంటాం అన్నట్టు. దగ్గరగా ప్రతి ఒక్క ఆడపిల్ల కష్టము ఇట్లా ఉంటాయా అనేది ఆ అమ్మాయి కళ్ళ గడినట్టు చెప్పింది. దాని తర్వాత బిందుమాధవి గారు కొన్ని పేపర్లు ఇచ్చారు, హస్బెండ్ అని చెప్పేసి పేపర్ల పైన రాసి ఇవ్వడం జరిగింది. పేపర్లు ఇచ్చి ఈ పేపర్లను నువ్వు చింపుతూ
నీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటికి వెలికిది అని చెప్పగానే ఎమ్మటే స్పాట్లో స్టేజ్ మీదకి వెళ్ళేసి ఒక్కొక్క పదం చెప్తుంటే నాకైతే నిజంగా ఫీజులు అవుట్ అయినాయి అసలుకు. అరే మనం వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి కరెక్ట్ నాకు కనెక్ట్ అయిందే, నిజంగానే కదా నేను ఫేస్ చేసేది అదే కదా అనే లెవెల్కి వెళ్ళిపోయింది. చెప్తుంది ఒక్కొక్కటి ఏంటంటే పేపర్ చింపుతూ ఏమని మాట్లాడిందంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం చేస్తారు, అబ్బాయి నచ్చిందా నచ్చలేదా అని కాదు, పెళ్ళిళ్ళు చేస్తారు. అమ్మ నాకు అబ్బాయితో ప్రాబ్లం వచ్చింది, ఈ అబ్బాయి నన్ను ఇట్లా వేధిస్తున్నాడు, నాకు ఇంత ఇబ్బంది అవుతుంది అమ్మ అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు, అందరికీ ఉండే ప్రాబ్లం లేదమ్మా, అందరు పడుతూనే ఉంటారు, అందరు నెగులుతూనే ఉంటారు, భర్తతో పడుతూనే ఉండాలి, తను తింటే ఉండాలి, ఆడుతూనే ఉండాలి, ఇక అవన్నీ గడుచుకో ఎవరు చెప్పుకోవద్దమ్మా, నీలో నువ్వే నిలుపుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, ఎన్నైనా పడుతూనే ఉండు, తప్పదు కదమ్మా అని చెప్పేసి అంటారు. అదే ఈ అమ్మాయి తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తలేరని చెప్పేసి ఇక ఎవరికి చెప్పుకోవాలి, నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేస్తలేరని చెప్పేసి ఒకవేళ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి వచ్చేసి అయ్యో బిడ్డ నాకు చెప్పబైతివి, మేము చూసుకునే వాళ్ళం కదా బిడ్డ అని చెప్పేసి ఏడ్తారు. బతికుండంగా సాయం చేయలేని, బతికుండంగా ఆ అమ్మాయి కోరికలు తీర్చలేని తల్లిదండ్రులు చచ్చిపోయినాక వచ్చి మాటలు మాట్లాడ అవసరమా? బతికున్నప్పుడే చూడొచ్చు కదా అని చెప్పేసి అన్న పదం అయితే నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. అరే నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్క ఆడపిల్ల పడుతున్నటువంటి బాధలు చాలామంది ఆడపిల్లలు చెప్పుకోరు, కానీ నిజంగా అలాంటి బాధలే పడుతుంటారు అనిపించింది నాకైతే. అసలు కళ్ళ నుంచి నీళ్ళు గారిని ఆ అమ్మాయి చెప్తున్న ప్రతి ఒక్క పదం నాకు గారిని. తర్వాత ఆ అమ్మాయిది నేను బయోకి వెళ్ళేసి చెక్ చేసేసాను. ఆ అమ్మాయి బిగ్ బాస్ కోసం ఒక వీడియో చేసి పెట్టింది, దాంట్లో రీల్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఆ అమ్మాయి ఫేస్ నిజంగా చాలా ఘోరంగా జరిగింది యాక్సిడెంట్. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఆ అమ్మాయి చేసినటువంటి రీళ్ళు అవన్నీ చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా నిజంగా రా ఈ అమ్మాయి ఇలా చేసింది, నిజంగా ఎంత నిలదొక్కుంది, ఈమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చురా అని అనిపించింది నాకైతే. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఒక పేపర్ చింపేసింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ అమ్మాయి మాట్లాడింది, ఒక్కొక్క పదం మాట్లాడుతుంటే బాణాలతో అట్లా ఉన్నట్టు అనిపించింది. ప్రతి ఒక్క హృదయానికి, ప్రతి ఒక్క అమ్మాయి హృదయానికి తగిలేటట్టుగా అనిపించింది. ఇంకొక ఏమంటుంది, ఏ అబ్బాయి అయితే పిల్లలు పోషించలేడో, పిల్లలను పోషించలేని అబ్బాయి పెళ్లి చేసుకోవడం బెస్ట్. పెళ్లి చేసుకోకుండా ఉండి మీరు లైఫ్ను ఎంజాయ్ చేయండి. పిల్లలను పోషించలేని టైంలలో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు పోషించకుండా వాళ్ళకు ఒక పిల్లలు కలిగినాక వాళ్ళ మీద భారం వదిలేసి మీరు తిరుగుతుంటారు కదా, అలాంటప్పుడు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎందుకు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని అని చెప్పడం జరిగింది. నిజంగా హార్ట్ బ్రేక్ అయ్యేటట్టుగా మాట్లాడింది ఆ అమ్మాయి అయితే. మళ్ళీ ఇంకో పేపర్ చింపేసింది. నెక్స్ట్ ఇంకో పేపర్ చింపుతూ కూడా ఇంకొక మాట అన్నది, తల్లిదండ్రులు పిల్లలు లంగలు దొంగలు, వీళ్ళు పనికిరాని ఎదవలు అని తెలిసినాక కూడా వాడికి పెళ్లి చేస్తే దారికి వస్తాడు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. వాడు ఒక 30 ఏళ్ళది వచ్చినాక కూడా వాడు లంగ తిరిగి దొంగ తిరుగులు తిరిగినాక వాడు మారని వ్యక్తి 30 ఏళ్ళు వచ్చినాక కూడా మారలేదు, తల్లిదండ్రుల దగ్గర వాడు మార్పే రాలేదు. అలాంటి వ్యక్తికి పెళ్ళి అయితే మారతాడని చెప్పేసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు కదా, ఆ టైంలో మారక ఆ వచ్చే అమ్మాయిని హింసలు పెడుతుంటే ఆ అమ్మాయి మీ బలిపశువు కావాలన్నా అన్న ఉద్దేశంతో మాట్లాడింది. అదేవిధంగా మీ అమ్మాయి అయితే అదే ప్లేస్లో మీ అమ్మాయి ఉంటే పెళ్ళిళ్ళు ఇట్లా చేస్తారా అని అడగడం జరిగింది. అది కూడా హార్ట్ టచింగ్, సూపర్ అనిపించింది, చాలా బాగా మాట్లాడింది. ఈ రాజకుమారి కథ అంటే నిజంగా ఒక కథ, ఆ స్టోరీ చెప్తుంటే అట్లనే ఉండిపోయినాం. నేను నిజంగా అట్లా నాకు అట్లనే కళ్ళ నుంచి నీళ్ళు గారిపోయినాయి. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా, నవదీప్ కూడా ఏడవడం జరిగింది, అట్లా అందరూ ఏడవడం జరిగింది. చాలా ఇంప్రెషన్గా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయిది జనాలకి మోటివేషన్గా అనిపించింది. ఆ అమ్మాయి జీవితం ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో కావాలి. ఇది కదా 2-3 బ్రేకప్లు అయ్యి 2-3 బ్రేకప్లు అయిన తర్వాత బాడీ ఇట్లా చూపించుకుంటూ తర్వాత బట్టలు ఇప్పేసి తిరిగి నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, మా అమ్మ కోసం వచ్చినా, మా అయ్య కోసం వచ్చినా కాదు, ఎంతైనా కూడా ఆ అమ్మాయి మాట్లాడుతుంది నా పిల్లల కోసం వచ్చినా, నా పిల్లల చదువుల కోసం వచ్చినా, నా పిల్లలు చదివించుకోవడం కోసం వచ్చినా, నేను నా పిల్లల కోసమే వచ్చిన, నా పిల్లల లైఫ్ కోసం వచ్చిన అనే పదాన్ని నిజంగా తల్లిగా ఎంత ఆరాటపడుతుంది అని అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపించింది నాకు. మీరు చాలా అనుకోవచ్చు, ఇంత బాగా చెప్తుంది అని అనుకోవచ్చు, అట్లా అనిపించింది నాకైతే. ఇది ఆ రాజకుమారి కథ. రాజకుమారి గారికి 3 గ్రీన్లు వచ్చేసినాయి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు లాస్య వచ్చింది. పిట్ట కొంచెం కూతగానం అంటారు కదా, ఈ పిల్ల వచ్చేసింది. చూస్తే చిన్నగా ఉంది, ఏజ్ పెద్దదే, కానీ వచ్చినంతసేపు పట 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 రప్పాడిచ్చేసింది మాటలతోటి. అసలు ఇటు జడ్జెస్ని కానీ అటు హోస్ట్ సినిమికుని కానీ అందరు రప్పాడిచ్చేసింది. చాలా బాగా మాట్లాడింది. కానీ ఈ అమ్మాయి మాట్లాడినంత మాత్రంలో ఫిజికల్గా ఫిట్నెస్గా లేకపోవడం ఒకటి అనిపించింది. తర్వాత హైట్లు ఇంత పల్చగా ఉంది. తను మాట్లాడే మాటలే తప్ప మాటలతోని లైఫ్ను లీడ్ చేయలేరు, అంటే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వలేరు కాబట్టి ఇంతగా బెటర్ ఆపర్చునిటీ ఇంకేమైనా వస్తాయో ఫ్యూచర్లో అన్నట్టుగా తనకు ఒక గ్రీన్ కార్డు ఇవ్వడం జరిగింది. 2 రెడ్ కార్డులు రావడం జరిగింది. నవదీప్ గారు
బిందు మాధవ్ రెడ్ ఇచ్చారు. తర్వాత మనకు అభిజిత్ గారు గ్రీన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొంచెం హోల్లో పెట్టడం జరిగిందంట ఆ అమ్మాయికి. నెక్స్ట్ వచ్చేసి వెంకీ వచ్చేసిండు. ఈ అబ్బాయి వచ్చేసిండు. ఈ అబ్బాయి మంచి బాడీ ఫిట్నెస్గా ఉన్నాడు. ఈ అబ్బాయి రావడమే మన జడ్జెస్ ఏం చెప్పినా కూడా కోతి గంతులు వేసేసిండు. ఒక యాక్షన్ చేసి చూపించండి, యాక్షన్ చేసి చూపించిండు. నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఒక జన్మ ఉంటే ఏమై పుడతావని అడిగితే జడ్జెస్ పంది పుడతానంటే ఎందుకనంటే హాయిగా దీన్ని పడుకోవచ్చు, ఎవరైనా కోసుక తింటే ఆ రోజు కోసుక తింటే తిని అని చెప్పేసి నా చావు అక్కడికే ఉందనుకుంటా వదిలేస్తా, ఉన్నంతసేపు హ్యాపీగా పందిలాగా బురదలో బుర్రొచ్చు కదా, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు కదా అని నాకు అనిపించిందంటే ఏమంటే బురద తీసుకొచ్చి అలా పెట్టిస్తే ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసిండు. ఆ టాస్క్ కంప్లీట్ చేయించడం అవసరమా అని అనిపించింది. ఎందుకంటే అబ్బాయిని సెలెక్ట్ చేయనప్పుడు టాస్క్లు దాకా ఎందుకు తీసుకెళ్ళారు అనిపించింది. ఆ అబ్బాయి నాకైతే బాధేసింది. అబ్బాయి పందిలాగా బొర్రు అనగానే వాళ్ళు వచ్చి బొర్రిండు, తిన్నడు, ఇట్లా మట్టి తిన్నడు, వాళ్ళ బొర్రిండు, పడుకున్నాడు, లేవంటే లేచిండు. అతను యాక్షన్ చేస్తుంటే అరే ఇంత చేపిస్తున్నారు, అబ్బాయిని సెలెక్ట్ చేస్తారా చేయరా అనేది అయితే నాకైతే కలిగింది. చాలా బాధేసింది. అబ్బాయి ఎలాగో బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను ఎలాగో బిగ్ బాస్కి వెళ్ళాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళే కనపడతారు అక్కడ తప్ప వాళ్ళ తపన కనపడుతుంది. వాళ్ళకి వెనక మరలా ఫాలోవర్స్ ఉన్నారా లేరా కాదు, వాళ్ళు నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, నాకంటే ఒక గుర్తింపు ఉండాలి, నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళలాగా కనపడింది. నాకైతే చాలా ఇంప్రెస్గా అనిపించింది. పాపం ఆ అబ్బాయికి ఒక గ్రీన్ కార్డు వచ్చేసింది, మిగతా 2 రెడ్ కార్డు రావడం జరిగింది. ఇది జరిగింది. నాకైతే చాలా 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 బాధ వేసింది. ఇంకా ఇలా అన్యాయం ఎవరికి జరిగిందని చూసినట్లయితే అపర్ణకు కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఇక్కడ పూజారికి అయితే చాలా అన్యాయం జరిగింది అనిపించింది. పూజారికి అందరికంటే ఎక్కువ అన్యాయం జరిగింది. పూజారికి అందరికీ అవకాశాలు ఇచ్చినప్పుడు పూజారి కూడా ఇచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? నేను చెప్పినటువంటి రివ్యూలో మీకు ఏమైనా తప్పు ఇక్కడ ఇది కాదు అని లోపాలు అనిపిస్తే కామెంట్ చేయండి. నా రివ్యూస్ కనుక నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియో కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి.